తీర్చుకుంటాడని తన కుటుంబం తన చిన్న కొడుకుకి అన్నం పెట్టేవారు. తర్వాత తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకుని విడిచిపెట్టాల్సినదిగా సులభుడు ధృతరాష్ట్రుడిని వేడుకున్నాడు. గాంధారీదేవి కూడా తన తమ్ముడిని విడిచిపెట్టాల్సిందిగా తన భర్తను వేడుకుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించి శకుని చెరసాల నుంచి విడిచిపెట్టాడు. శకుని విడుదలయ్యే సమయానికి తనతో పుట్టిన వారంతా చనిపోయారు. తన తండ్రి సులభుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలో ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చేయాలని చెప్పాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలా చూపిస్తాయని శకునితో సులభుడు చెప్పాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అతను కోరుకున్న విధంగానే దాదాపుగా నాశనం అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.